హాయ్ అండి అందరికీ. టుడే అయితే చికెన్ ఫ్రైడ్ రైస్ చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాము. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా చేసేయవచ్చండి. చాలా సింపుల్గా ఉంటుంది. ఫస్ట్ అయితే బ్యాండ్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత చికెన్ అయితే చాలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి ఇలా నూనెలో అయితే ఫ్రై చేయాలి. 5 మినిట్స్ అనేది బాగా ఫ్రై చేయాలండి. ఫ్రై చేస్తే కనుక టేస్ట్ బాగుంటుంది. ఫ్రైడ్ రైస్లో అక్కడక్కడ ఈ పీసెస్ తగిలితే మాత్రం సూపర్ ఉంటుంది టేస్ట్ కూడా. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి వీటిని తీసేసుకుందాము. తీసుకున్న తర్వాత సేమ్ ఆయిల్లోనే మీకు కావాలి అనుకుంటే ఎగ్స్ యాడ్ చేసుకోండి, లేదు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. ఎగ్స్ని 2 ఎగ్స్ తీసుకొని బీట్ చేసుకోవాలి. బాగా బీట్ చేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా ప్యాన్లో వేసేయాలి. ప్యాన్లో వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి. వెంటనే కలపొద్దండి. మనకి ఎలా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఎగ్స్ బీట్స్లా కనిపిస్తాయో ఫ్రైడ్ రైస్లో సేమ్ అలానే వస్తాయి అన్నమాట. చాలా టేస్ట్గా ఉంటుంది. అక్కడక్కడ మనకు తగులుతూ ఉంటే సూపర్ ఉంటుందన్నమాట. సేమ్ అలా ప్రాసెస్లో అయితే మనం చేసుకుంటున్నాము. ఇలా ఎగ్స్ని బాగా చేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం పక్కన గ్యాస్ స్టవ్ వెలిగించుకుని ఒక బండి పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాము. అయితే ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక కప్పు బాస్మతి రైస్కి 1.5 కప్పు వాటర్ అయితే తీసుకోవాలండి. అలా తీసుకుని
కుక్ చేసుకున్న రైస్ని అయితే మనం ఇప్పటి వరకు ఫ్రై చేసిన దాంట్లో అయితే మిక్స్ చేసుకోవాలి. స్పూన్తో అయితే కలపొద్దండి, ఇలా కలుపుకుంటే కనుక రైస్ విరగకుండా ఉంటుంది. లాస్ట్గా కొత్తిమీర యాడ్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. దీంట్లో మనం ఎటువంటి సాస్ కానీ అలా యూస్ చేయలేదన్నమాట. చాలా బాగుంటుంది అండ్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై